వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం స్థానిక పోలీస్ స్టేషన్లోని ఉమ్మడి కడప జిల్లా డీసీఎంసీఎస్ చైర్మన్ ఎర్రగుంట్ల జయప్రకాష్ టీడీపీ స్థానిక నాయకులతో కలిసి అంబటి రాంబాబుపై అధికారికంగా ఫిర్యాదు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎర్రగుంట్ల జయప్రకాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు నోటికి వచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక ప్రజాప్రతినిధిగా ఉండి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదు విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొంటూ అందుకే ఈ రోజు పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్ని పాసిబిలిటీ అన్ని పొద్దున్న చెప్తాం లాయర్లతో మాట్లాడి సార్ 4 రూపాయనా అంబటి రాంబాబు ఆయన్ని ఆంబోతు రాంబాబు కూడా అంటారు. గత వైసీపీ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రి అని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఆయన నీటిపారుదల శాఖ మంత్రి వైసీపీ గవర్నమెంట్లో. అంబటి రాంబాబు ఇంకా ఆ వెకిలి చేష్టాలు అవన్నీ పాలేదు. మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మరీ నోటి దోల ఎక్కువ ఉంది. అతని నోటి దోల తగ్గించాలని మా రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో అతని మీద మేము ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పి మా తెలుగుదేశం కార్యకర్తలంతా వచ్చాం. అంబటి రాంబాబు గారు, మీరు నోరు అదుపులో పెట్టుకోవాలి. మీరు నోరు పేలాపలు చేస్తే మిమ్మల్ని ఎక్కడా తిరగనేమో. మీరు తగిన గుణపాఠం మేము చెప్పుతామని మరి మీడియా ద్వారా మీకు తెలియజేపరుస్తున్నాము. ఇకనైనా మీరు నోటి దోల తగ్గించుకోవాలని, నోటి దోల మంత్రిగా మీకు పేరు వస్తుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.